హలో ఫ్రెండ్స్, ఇంగ్లీష్ నేర్చుకునే మిత్రులందరికీ ఉపయోగపడే ఒక యాప్ గురించి ఈ వీడియోలో తెలియజేస్తున్నాను. మనకు ఒక పదం గురించి డౌట్ వచ్చినప్పుడు వెంటనే ఆన్లైన్ డిక్షనరీని కానీ లేదా మన దగ్గర ఉన్న డిక్షనరీని కానీ వెతికి ఆ పదం స్పెల్లింగ్, మీనింగ్, అదర్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్, యూసేజ్ ఇవన్నీ తెలుసుకుంటాం. కానీ మనం అనుకున్న ఒక వాక్యం రైటో తప్పో తెలుసుకోవడానికి వెంటనే మనకు ఒక మిత్రుడిలా, ఒక టీచర్లా సవివరంగా తెలియజేసే ఒక యాప్ ఉంటే ఎంత బాగుంటుందో అని కూడా అనుకుంటాం కదా. ఇప్పుడు ఆ లోటును నాకు తెలిసిన ఒక యాప్ తీరుస్తోంది. మనం అనుకున్న వాక్యంలో ఏవైనా తప్పులు ఉంటే ఈ యాప్ డీటెయిల్డ్గా ప్రతి చిన్న విషయాన్ని కూడా తెలియజేస్తుంది. ఎలాంటి ఎర్రర్స్ లేకపోతే నో ఎర్రర్స్ అని కూడా చెబుతుంది. ఇప్పుడు నేను వాక్యాన్ని తప్పుగా టైప్ చేశాను. ఐ వర్ టాకింగ్ టు హిమ్ నౌ అని టైప్ చేశాను. ఐ స్మాల్ లెటర్ ఉంది. దీన్ని కరెక్షన్ చేయమని అడిగితే ఈ విధంగా కరెక్షన్ చేసింది. ఐ యామ్ టాకింగ్ టు హిమ్ నౌ. ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్లో ఉండాలి కాబట్టి ఈ సెంటెన్స్ కరెక్ట్. కింద ఎర్రర్స్, ఐ షుడ్ బి క్యాపిటలైజ్డ్ టు ఐ. వర్ ఈజ్ ఇన్కరెక్ట్ ఇన్ దిస్ కాంటెక్స్ట్. ఇట్ షుడ్ బి యామ్. టు ఇండికేట్ ప్రెజెంట్ టెన్స్ అని ఎంత బాగా చెప్పిందో చూడండి. మరొక వాక్యాన్ని ట్రై చేద్దాము. అందులో ఏం తప్పులున్నాయో తెలియచేస్తుంది. హీ హ్యాజ్ టుక్ ద రిక్వైర్డ్ పర్మిషన్ అని టైప్ చేశాం. ఇది యాక్చువల్గా తప్పు. కరెక్టెడ్ సెంటెన్స్ హీ హ్యాజ్ టేకన్ ద రిక్వైర్డ్ పర్మిషన్. తర్వాత ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ఎర్రర్స్ ఉంది. టుక్ ఈజ్ ద సింపుల్ పాస్ట్ టెన్స్ ఆఫ్ టేక్, వైల్ టేకన్ ఈజ్ ద పాస్ట్ పార్టిసిపుల్ నీడెడ్ ఫర్ ద ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్. హ్యాస్ టేకన్ అని ఎంత చక్కగా వివరించిందో చూశారు కదా. మరొక వాక్యాన్ని కూడా ట్రై చేద్దామా. దే హ్యాజ్ కంప్లీటెడ్ ద వర్క్ అని టైప్ చేశాము. కరెక్ట్ అని నొక్కగానే ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ఎర్రర్స్ వచ్చింది. దానికంటే ముందు వాక్యం ఉంది చూడండి. దే హ్యావ్ కంప్లీటెడ్ ద వర్క్ అని ఉంది. హ్యాజ్ షుడ్ బి చేంజ్డ్ టు హ్యావ్. సో హ్యావ్ షుడ్ గో విత్ ఇట్ అన్నట్లు చెప్పింది. అంతేకాదు ఈ యాప్లో రైటర్ సెక్షన్ ఉంది. అందులో మనకు కావాల్సిన సమాచారం పొందవచ్చు. ఇందులోనే ట్రాన్స్లేటర్ అనే సెక్షన్ కూడా ఉంది. సో ఈ యాప్ ఎలా పనిచేస్తుందో చూడండి. ఇది రైటింగ్ చేస్తుంది, పారాఫ్రేజ్ చేస్తుంది, సమ్మరైజ్ కూడా చేస్తుంది. ఇప్పుడు ఉదాహరణకు ఏ బ్రీఫ్ నోట్ అబౌట్ టెన్సెస్ అని టైప్ చేస్తే ఎంతటి సమాచారాన్ని ఇస్తుందో గమనించండి. ఎంతో ఉపయోగపడే ఇన్ఫర్మేషన్ చిటికెలో మన ముందుంటుంది. చూశారు కదా. టెన్సెస్ గురించిన సమాచారాన్ని బ్రీఫ్గా ఇచ్చింది. ఇప్పుడు మనం చూస్తున్నది ఫ్రీ వర్షను. ఎక్కువసార్లు ట్రై చేస్తే రైటరు, ట్రాన్స్లేటర్లో పరిమితి ఉంటుంది. ఈ యాప్ ప్రో వర్షన్ తీసుకుంటే ఇలాంటి పరిమితులు ఉండవు. కానీ గ్రామర్లీ ఎప్పుడూ పనిచేస్తుంది. ఇక ట్రాన్స్లేటర్ సెక్షన్కు వస్తే మనం ఏదైనా టైప్ చేసి ఒక భాష నుంచి ఇంకో భాషలోకి ట్రాన్స్లేట్ చేసుకోవచ్చు విషయాన్ని. ఈ యాప్ పేరు ఫిక్సీ. గూగుల్ ప్లే స్టోర్ ద్వారా ఈ యాప్ పొందవచ్చు.